నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. గురుగారు, మనకంటూ నిత్య జీవితంలో కొన్ని ఆచార వ్యవహారాలు ఉన్నాయి. అది మన జీవన గమనానికి ఉపయోగపడేవే కావచ్చు, లేదు అంటే ఈ పూజలు, భక్తి, ఆధ్యాత్మికత ఈ రకంగా చేసుకుంటూ ముందుకెళ్లేవే కావచ్చు. అంటే నాస్తికంగా ఉన్న వాళ్ళైనా సరే కొన్ని విధానాలు అయితే ఆచరిస్తూనే ఉంటారు. ఆచరిస్తున్నారని వాళ్ళకి తెలియదు కాబోలు. అసలు ఏంటి ఆచార వ్యవహారాలు శాస్త్ర ప్రకారంగా ఏమున్నాయి, ఏం ఆచరించాలి? ఆచారము అంటే ఆచరించేది ఆచారం. మనం ఏ పని అయితే చేస్తున్నామో దాన్ని మనం చేస్తున్నాం. అది మన అమ్మా నాన్న చేశారు, మనం చేస్తున్నాం, మన పిల్లలు చేస్తారు. ఏమంటే ఇది మా ఆచారం అయ్యా అంటారు. అంటే మా అలవాటు, ఇది మా పద్ధతి, అలా చేస్తున్నాం మనం. కాబట్టి దీంట్లో నాస్తికుల ఆస్తికుల అనే క్వశ్చన్ లేదు. ఎవరైనా ఆనందం తింటారు కదా, ఎవరైనా కాపురం చేస్తారు కదా. కాబట్టి ఇలాంటి దానికి ఏమి తేడా ఉండదు. అందరికీ కామన్గా ఉండేటువంటి ఆచారాలు ప్రపంచం మొత్తం మీద అందరికీ ఒకటిగానే ఉంటాయి. అందుకే దుఃఖము, భయము ఇవన్నీ కూడా అన్ని జీవులకు కామన్గా ఉండేవి. పశువులకు కానీ, పక్షువులకు కానీ, మానవులకు కానీ ఇవన్నీ కామన్గా ఉండేవి అని చెప్తాం. ఇవన్నీ మనం ఆచరించేవి. అలా కాకుండా ఇక్కడ ఆచారాలు అంటే అమ్మవారి పూజలో మనం ఆచరించే విధానాలు. ఓకే. అర్చనం ద్విధం చేయవా వామదక్షిణ భయత వామేన వా దక్షిణేన పూజనం తేదారుచి. అర్చనా విధానం, అమ్మవారిని అర్చించాలి. మీరు ఇలా అర్చించాలి అని మీరంటారు, కాదు ఇలా అర్చించాలి అని పక్క వాళ్ళు అంటారు. ఏమిటి తేడా అంటే మీకు ఇది అలవాటు, వాళ్ళకి అది అలవాటు, అంతకన్నా ఏం లేదు. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఎలా చేయాలి అన్నప్పుడు వాళ్ళు చెప్పారు రెండు రకాలుగా ఈ అర్చనా విధానం ఉన్నది. ఏమిటవి? వామ దక్షిణ భయత, వామాచారము దక్షిణాచారము అని రెండు రకాలుగా ఉన్నది. మరి ఇందులో మేమేం చేయాలండి? వామేన వా దక్షిణేన పూజనం తేదారుచి. వామాచారంలో కానీ దక్షిణాచారంలో కానీ నీ ఇష్టం వచ్చిన పూజ చేయవా, నువ్వు ఎలా పూజ చేసినా నేను తీసుకుంటాను. అంటే నేను ఇక్కడ అనేది ఏమంటే ఇక్కడ ఒకటే ప్రిన్సిపల్. నువ్వు మీ ఇంటికి నేను భోజనానికి వచ్చాను, అన్నం పెడతాను అన్నావు. నాకు కింద కూర్చోబెట్టి పెట్టినా, టేబుల్ మీద కూర్చోబెట్టి పెట్టినా, బెడ్ మీద కూర్చోబెట్టినా నాకు ముందు కావాల్సిన అన్నం పెట్టడం, అంతే కదా. మరి అది కామనే కదా. ఎక్కడ కూర్చున్నాము అనేది, మనం మడి కట్టుకున్నాము అనేది, ఇవన్నీ మన ఆచారాలు. కాబట్టి కామన్ ప్రిన్సిపల్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఆచరించే విధానం వామాచారం, దక్షిణాచారం అన్నాడు. అసలు వామాచారం దక్షిణాచారం అంటే ఏమిటి? అసలు ఆచారం ఈ రెండేనా? అసలు ఆచారాలు ఇవి కాదు. సమయాచారము, కౌడాచారము అని రెండు రకాల ఆచారాలు. సమయాచారము అంటే వీళ్ళు పూర్తిగా మోక్షవాదులు, వాళ్ళకి ఏమీ అవసరం లేదు. శివశక్తులు అన్నాం. శివశక్తులు అంటే ఎవరు? శివుడు, పార్వతి కాదు. ఇందాక మనం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పుకున్నాం. పరబ్రహ్మ స్వరూపం అంటే రెండు ఉంటుంది, స్త్రీ పురుషులు రెండు ఉంటాయి, వాళ్ళనే శివశక్తులు అన్నాం. అది ఇక్కడ ఆ శివశక్తులు ఇద్దరూ కూడా ఒకటేను, వాళ్ళకి సారూప్యత అనేది ఉన్నది అని వీళ్ళు చెప్పేవాళ్ళే సమయాచారులు. అంటే వీళ్ళకి వాళ్ళు కూర్చున్నా ఒకే రకంగా ఒకే చోట కూర్చుంటారు, వాళ్ళు ఏదైనా పని చేసినా ఒకే పని చేస్తారు, తిన్నా ఒకే తిండి తింటారు, వాళ్ళు డ్యాన్సులు చేసినా ఒకే రకంగా డ్యాన్స్ చేస్తారు. ఇలా వాళ్ళ పేరు ఒకే రకంగా ఉంటుంది, వాళ్ళ రంగు, రూపం ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. అని 5 రకాలైనటువంటి సామ్యములు అంటే పోలికలు. వీళ్ళిద్దరూ ఈ శివశక్తులు ఇద్దరు కూడా 5 రకాల పోలికలు కలిగి ఉంటారు అని చెప్తారు. ఆ పోలికలు అయితే చెప్తాను. ఈ 5 రకాల పోలికలు కలిగి ఉంటారు ఎవరు? శివశక్తి, పరమేశ్వరి, పరమేశ్వరుడు. ఏమిటి 5 రకాల పోలికలు? అధిష్టాన స్వామ్యము, అనుష్ఠాన స్వామ్యము, అవస్థా స్వామ్యము, రూపస్వామ్యము, నామస్వామ్యము. అధిష్టానం ఒకే చోట కూర్చొని ఉండటం, ఒకే అవస్థలో ఉండటం అంటే ఒకే పని చేస్తూ ఉండటం, ఒకే రూపంలో ఉండటం, ఒకే పేరు కలిగి ఉండటం, ఒకే పనిలో ఉండటం, ఇవన్నీ కూడా అంత కామన్గా అనమాట. ఇప్పుడు మనం ఎవరినైనా భార్యాభర్తను చూస్తే వాళ్ళిద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్, వాళ్ళు ఏమైనా ఒకే మాట అనుకుని చేస్తారు అంట. అలాంటి వాళ్ళు ఈ రకంగా ఉన్నట్టు అంటే శివశక్తులకి ఈ రకమైనటువంటి పోలికలు ఉన్నాయి అని వీళ్ళు నమ్మారు.
వీళ్ళు శివశక్తులకు ఒకే రకమైన కోరికలు ఉన్నాయి అంటే ఏమిటి ఇక్కడ? వాళ్ళిద్దరూ వేరు వేరు కాదు, అంతేగా మనకి. అవును గురుగారు. వాళ్ళిద్దరూ ఒకరి మాట ఇంకోటి కాదంటుంటే ఇద్దరు ఒకటే, మరి ఇద్దరు ఒకటే, అదే పరమేశ్వర తత్వం, అంతే, అదే చెప్పేది. కాబట్టి సమయాచారంలో ఇంకా తేడాలు అనేవి ఏమీ ఉండవు. వాళ్ళు చెప్పేది ఒక్కటే, వాళ్ళు కేవలం మోక్షవాదులు, దాని గురించి ఆలోచిస్తారు, వాళ్ళ గురించి లేదు. ఇప్పుడు కౌలాచారము వీళ్ళు ఏమిటి అంటే కోరిక, లౌకికమైనటువంటి కోరికలు తీరటం కోసం పనులు చేసేవాళ్ళు. లౌకికమైన కోరికలు తీరాలి అంటే ఇప్పుడు మనం ఎప్పుడూ చెప్పుకునేదే, వాడికి ఉద్యోగం రావాలనో, ప్రమోషన్ రావాలనో, ఇట్లాంటివన్నీ కూడా లౌకికమైనటువంటి కోరికలు. నాకేదో ఇంత ఆస్తులు రావాలి, నేను మహారాజుని అయిపోవాలి, ఇలా ఇవన్నీ లౌకికమైన కోరికలు. ఈ లౌకికమైనటువంటి కోరికలు కోరేవాళ్ళు కూడా మళ్ళీ 2 రకాలు. ఇందాక చెప్పింది దాన్ని అర్చనం ద్విధా ప్రోక్త. అర్చనం 2 విధాలుగా ఉన్నది. అంటే వామేనవా దక్షిణైన పూజనంతో యథారుచి. వామాచారం దక్షిణాచారం ఈ 2 రకాలుగా ఇందులో వీళ్ళంతా లౌకికవాదులు. ఇందులో వామాచారం అంటే ఏమిటి, దక్షిణాచారం అంటే ఏమిటి, అసలు ఇవి చూడాలి మనం. ఇవి చాలా అవసరమైనటువంటివి. ఇప్పుడు చాలా గందరగోళం కూడా సృష్టిస్తున్నాయి, చాలా ఎవరి ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు. నిజం గురుగారు. ఇప్పుడు దక్షిణాచారము వామాచారం అంటే, దక్షిణహస్తము అంటే కుడి చెయ్యి, వామహస్తము అంటే ఎడం చెయ్యి. మనకి తెలుసు కదా, నా దక్షిణహస్తంతో అంటే కుడి చేత్తో, వామహస్తం అంటే ఎడం చేత్తో. కాబట్టి ఈ ఆచారాలు కూడా కుడి చేత్తో అంటే సవ్యంగా, ఎడం చేత్తో అంటే అపసవ్యంగా. సవ్యంగా చేసినా అపసవ్యంగా చేసినా పూజనంతా యథావృత్తి, నువ్వు పూజ చేయవయ్యా చాలు, నువ్వు ఎట్లయినా చెయ్యి, అమ్మవారు స్వీకరిస్తుంది. ఇప్పుడు ఈ ఆచారాలు ఏమిటి? దక్షిణాచారం ఇది పూర్తిగా వైదికాచారం. వైదికాచారం అంటే ఏమిటి? వేదంలో ఎలా అయితే చెప్పాడో అలాగా తూచా తప్పకుండా మనం ఆ వేదం పుస్తకాన్ని దగ్గర పెట్టుకుందిగో, ఇక్కడ పువ్వు వేయమన్నాడు, పువ్వు వేయి, నివేదన చేయమన్నాడు, నివేదన చేయి, ఇలా వేదంలో చెప్పినట్టుగా అలాగే మనం చేయటం. కాపీ పేస్ట్ కంప్లీట్గా అలాగే చేయటం లేదు. ఇక్కడ ఇంకోటి కూడా ఏమిటి అంటే వేద మంత్రాలతో అర్చన చేయటం. వేద మంత్రాలతో అర్చన చేయటం అంటే మనం అమ్మవారికి పూజ చేస్తూ ఉన్నాం. సామాన్యంగా అమ్మవారి శ్రీ సూక్తంతో పూజ చేస్తాం. హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రక్తస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదోమావహ ఇత్యావాహం సమర్పయామి. వేద మంత్రాలతో అర్చన చేస్తాం. కాబట్టి ఇలా వేద మంత్రాలతో అర్చన చేసినప్పటికీ, లేదు వేదంలో చెప్పిన ప్రకారము అర్చన చేసినప్పటికీ దాన్ని వైదికాచారము అని అంటారు. దీంట్లో మడి దడి నిష్టలు నియమాలు ఇవన్నీ ఉంటాయి. మరి వామాచారము అంటే ఏమిటి? ఇది సవ్యంగా ఉంటుంది. సవ్యం అంటే ఇటు ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇది అపసవ్యంగా ఉంటుంది. వామాచారం అనేది ఇలా రివర్స్ లో తిరుగుతుంది. అంటే వేదంలో ఏమైతే చెప్పారో అవి చేయరు, అంత ఉల్టా, అంత తేడాగా చేస్తారు. ఏమిటండి తేడాగా ఎందుకు చేస్తారు మీరు? అమ్మవారికి ఇలా చేస్తే ప్రీతి అని అంటారు వాళ్ళు, అలా చేస్తే. ఇప్పుడు ఈ ఆచారాలు ఎలా ఉన్నాయి అంటే, క్షీరసాగర మథనం జరుగుతూ ఉన్నప్పుడు దేవతలు పాటించిందేమో దక్షిణాచారం అంటే వైదికాచారం, రాక్షసులు పాటించింది సమయాచారం, సారీ వామాచారం. అంటే ఇప్పుడు మీకు తేడా అనేది చాలా తేలిగ్గా తెలుస్తుంది. వాళ్ళేమో సురాపానం చేశారు, వీళ్ళు సురాపానం చేశారు. వీళ్ళు సురాపానం అంటే అమృతపానం, సురాపానం. వాళ్ళు చేసింది కళ్ళు తాగటం, అంతే కదా, వాళ్ళు కళ్ళు తాగారు. వీళ్ళేమో ఆ సుర నుంచి తీసినటువంటి ఆ రసాన్ని తాగారు. కాబట్టి ఇంత తేడా ఉంటుంది. పేరు ఒకటే చెప్పుకోవచ్చు, వాడు చేయటం లేదా అని. వాడు చేసేదానికి వీళ్ళు చేసేదానికి హస్తి మశకాంతరం తేడా ఉంటుంది. హస్తి అంటే ఏనుగు, మశకము అంటే దోమ, దోమకి ఉన్నంత తేడా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు నివేదన సమర్పయామి అంటే వీళ్ళు ఏం చేస్తారు? నివేదన చేయటం. నివేదన ఒక కొబ్బరికాయ కూడా నివేదన చేస్తారు. లేదా ఇంట్లో ఉండినటువంటి పదార్థం ఏదో చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర ఇట్లాంటివి పట్టుకొని నివేదన చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కదా ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు తినే ఆహారాన్ని నివేదన చేస్తున్నారు. ఎవరిని మనం తప్పట్టడానికి లేదు. వీళ్ళు పూర్తిగా శాకాహారులు, ఎవరు ఈ దేవతలు. అందుకని వాళ్ళు తినే శాఖ భక్ష్యములు మాత్రమే నివేదన చేస్తున్నారు. ఆ వండుకున్నటువంటి దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి నివేదన చేస్తున్నారు.
వీళ్ళు మాంసాహారులు ఉమ్. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, అదే నివేదన జంతువులను పట్టుకొచ్చి నరికి వాటిని నివేదన చేస్తారు. ఉమ్. మరి నరికి అంటే ఇప్పుడు వీళ్ళు ఇంకో పని కూడా చేస్తున్నారు, కేవలం నరికి వాటిని నివేదన చేయటం కాదు, అన్నం అంతా అక్కడ కుంభంగా ఒక కుప్పగా పోసి ఓ జంతువుని నరికేసి ఆ రక్తం అంతా అన్నం మీద పోసేసి ఆ జంతువు తలకాయ కూడా దాని మీద పెట్టి ఇప్పుడు దేవతకి మనం నివేదన చేస్తారు. అది ఏమిటి అంటే వాళ్ళ ఆచారం, అది వామాచారంలో ఒక పద్ధతి. వామాచారంలోకి వచ్చేటప్పటికి మధువు అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. మధువు అంటే అక్కడ వాళ్ళు చెప్పినటువంటి కళ్ళు అనే మాట ఖచ్చితంగా చెప్పారు. కానీ ఇవాళ రోజున మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే బజార్ నుంచి బాటిల్ నడిచి పెట్టేస్తున్నారు. కానీ ఇది కాదు, అది కళ్ళు కాదు మనం తీసుకొచ్చేది. అది సరిపోతుంది అన్నారు. అది సరిపోతుందో లేదో వాళ్ళే చెప్పాలి, మనకేం తెలియదు. అక్కడ ఏం చెప్పాడు, మద్యం మాంసం తదా మత్స్యం ముద్ర మైథునమేవచ్చ, ఈ 5 కూడా పంచమకారం, మకార పంచకం అంటారు. అసలు మకార పంచకం లేకుండా శక్తి పూజ అనేది జరగటానికి లేదు అన్నాడు. కాబట్టి 5 జరగాల్సిందే, అవన్నీ అక్కడ వాడాలి అన్నాడు. అందులో కూడా ఏం చెప్పాడంటే మిగిలినటువంటి వాడగలిగినా వాడలేకపోయినా కనీసం నువ్వు మద్యమైనా సరే నివేదన చెయ్యాలి. అంటే అవి చేయకపోయినా పర్వాలేదు, ఇది ఒక్కటి చేస్తే ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో అవి మిస్ అయితే పర్వాలేదు చదువుకుంటాం, కానీ ఇది మాత్రం మేము చదువుకోం, మద్యం మాత్రం తప్పనిసరిగా నివేదన చేయాలి అంటున్నాడు. ఇక్కడ వచ్చేటువంటి చిక్కు ఎక్కడ వస్తుందంటే నివేదన పెట్టినటువంటి పదార్థాన్ని ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. కొబ్బరికాయ కొట్టాం, ఆ కొబ్బరి నీళ్ళు మనం తీర్థంగా తాగుతూ ఉన్నాం, ప్రసాదాన్ని మనం తింటూ ఉన్నాం. ఓకే, ఇక్కడ యాక్సెప్టెడ్. మరి ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుంది, మధ్యాహ్నం నివేదన చేసాం, మరి మధ్యాహ్నం మనం తాగాలిగా. ఇప్పుడు మనకి 5వ తోట శివాలయం ఉంది, మన శివక్షేత్రాల్లో చాలా ప్రముఖమైనటువంటి ప్లేసు, మనం పేరు చెప్పుకోవడం అనవసరం. అక్కడ మనం బాటిల్ తీసుకెళ్ళాలి, ఆ బాటిల్ తీర్థంలో కలిపి ఆయన అదే తీర్థంగా ఇచ్చాడు. అక్కడ మనం అక్కడ శివలింగానికి చితాభస్మం తీసుకొచ్చి అప్పటికప్పుడు తాజా చితాభస్మం వేడివేడిగా ఉన్నటువంటి చితాభస్మం తీసుకొచ్చి ఆయనకి అదే పూస్తారు. శివుడు శ్మశానంలో ఉంటాడయ్యా, నిజంగా వాళ్ళు చెప్పేది, మనం కాదంటానికి ఏముంది. శివుడు శ్మశానంలో ఉన్నాడు కాబట్టి శ్మశానంలో ఆయన బూడిదే పూసుకుంటాడు, అదే కదా మనం చదువుతున్నాం. భస్మం ధారయామే అన్నాం, మనం ఏదో దానికి విపరీతమైన వ్యాఖ్యలు చెప్పుకుని భస్మం అంటే మనం తయారు చేసుకున్నటువంటి భస్మం అండి, ఆ భస్మం ఎలా తయారు చేయాలి అనే దాన్ని కూడా మళ్ళీ మనం చర్చ ఒక 5 చెప్పుకుంటున్నాం. కానీ అక్కడ చితాభస్మమే భస్మము, దాన్నే పూసుకుంటున్నారు, దాన్నే దేవుడికి పూజ చేస్తున్నారు, పూస్తున్నారు, వాళ్ళ మొహానాదే పూసుకుంటున్నారు. మరి కాపాలికులు ఈ దిగంబర్లు వీళ్ళంతా కూడా ఒంటి నిండా పూసుకుని దాన్నే పూసుకుని తయారవుతున్నారు. దానివల్లనే మనం తప్పట్టాల, అది వాళ్ళకి చెప్పినటువంటి పద్ధతి. ఇలా ఈ వామాచారము అనేటటువంటిది కొంచెం మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను ఎక్కడో ఒక చోట చూశాను, ఈ కాశీలో ఈ కాపాలికులు వీళ్ళందరూ కూడా పుర్రెల మాల ఇలా మెళ్ళ వేసేసుకుని, పుర్రెల మాల వేసేసుకుని, సగం బట్టలు ఇక్కడ వరకు ఏవో కట్టుకుని, ఒంటిండా కూడా ఈ ఎముకలు అవి కట్టేసుకుని, మన సినిమాల్లో రాక్షసులను ఎలా అయితే చూస్తాము అలా వీళ్ళు ఆ చేతుల్లో ఎముకలు పట్టుకుని ఓ డప్పులు కొట్టుకుంటూ ఎగురుతూ ఉంటారు. వాళ్ళు అక్కడెక్కడన్నా ఒక శవం తగలబడుతూ ఉంటే ఆ తగలబడుతూ ఉన్న శవం చుట్టూ వాళ్ళంతా గంతులు వేస్తూ ఉంటారు. అవి నేను వీడియోలు చూశాను. మరి ఎవరు ఉంటే వాళ్ళంతా కాపాలికరు. ఇది మన నాగరికమా అని మనం అంటున్నాం, అసలు చేయవలసిన పనే అది అని వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళు చేసేటువంటి ఆచారం అంతా కూడా ఇది వామాచారము అన్నారు. వామేన దక్షిణైన పూజనం తేదారుచి, నీ ఇష్టం వచ్చాడు చేయవయ్యా, నీకు అట్లాగే వస్తుంది అన్నారు. మరి జంతువుని కోసి ఇక్కడ నరికి మనం భరించినప్పుడు ఆ బలి ఆహారమే మనం తీర్థంగా తీసుకోవాలా? తీసుకోవాలంటే తీసుకోవాలిగా. ఇప్పుడు నేను కామాఖ్య వెళ్ళాను, నా కోసం ఆయన ప్రసాదం తెప్పించారు, మా పూజారి గారు ప్రసాదం తెప్పిస్తాను ఉండండి అన్నారు. వాళ్ళ వంటశాల మనకి మళ్ళీనే వాళ్ళు కూడా అక్కడ మధ్యాహ్నం పూట ఫ్రీ భోజనం పెడుతూ ఉంటారు. అందులో నుంచి ఏదో ప్యాకెట్ తెప్పించారు, నాకు ప్యాకెట్ తినమని ఇచ్చారు. ప్యాకెట్ నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఇంత మొక్క ఉంది అందులో. ఇక్కడ మనం మేకల్ని బలిస్తున్నాం కదా, మరి మేకలన్నీ ఏం చేస్తారు, అక్కడికి తీసుకెళ్తారు, వంటశాలలో తీసుకెళ్తారు. అక్కడ వంటశాలలో చక్కగా మనకు వండి వాళ్ళు సప్లై చేస్తున్నారు, బియ్యాన్ని వండి సప్లై చేస్తూ ఉన్నారు, అదే ప్రసాదంగా పెడుతూ ఉన్నారు వాళ్ళు. మరి మనం తినమంటే ఎట్లా కుదురుతుంది? అమ్మవారి మీద నమ్మకం ఉండే వెళ్ళాం కదా మనం. కానీ అది మన ఆచారం కాదు కదా, మనం ఆచరిస్తున్న ఆచారం వేరు.
అమ్మవారి దగ్గరికి వెళ్ళడంలో అమ్మవారు తప్పేముంది? అమ్మవారి ప్రసాదం తినవా? ప్రసాదం తీసుకోవచ్చు, కానీ మనది కానీ దాన్ని మనం మరి ఏం అలవాటు చేస్తాం? చేసుకోకూడదు దానికి కదా. సమాధానం లేదు. ఉమ్, దానికి సమాధానం లేదు, మనం ఏం చెప్పలేము. ఉమ్, మరి తీసుకోవా అని అంటే మరి లెక్క ప్రకారం అయితే తీసుకోవాలి, కానీ ఇప్పుడు మనం చెప్పినట్టు మనకేమో ఉమ్, ఆ అలవాటు లేదు. ఉమ్. మరి ఏం చేద్దాం? నువ్వు అక్కడ ఇది పోస్తాను అంటే నేనేం చేయను, ఏం చేస్తారు మీరైతే? మనం అయితే ఏం చేయం, ఉమ్, నమస్కారం పెట్టి ఇతరులకు వచ్చేస్తాం. అంతే. ఎందుకనంటే ఇప్పుడు ఒక్క విషయం మనం ఆలోచించాలి. ప్రతిరోజు కనుక మీరు అక్కడికి వెళ్ళి ఆ తీర్థం కనుక అలా పుచ్చుకున్నట్టయితే మనం కూడా అలవాటు పడిపోతాం. రేపు పొద్దున్న మన ఇంట్లో కూడా ఇది బాటిల్స్. మరి అంతే కదా, లేనిపోయినటువంటి ప్రాబ్లంగా ఇది. అవును. అందుకే సామాజిక పరంగా చూసినప్పటికీ కూడా ఇవన్నీ కూడా నీతి బాహ్యమైనటువంటివి మనం చేయకూడదు అని చెప్తూ ఉంటే మనకి శాస్త్రాలు, ఉమ్, తంత్రాలన్నీ కూడా ఆ వచ్చినటువంటి తంత్రాలన్నీ కూడా తంత్రం, జ్ఞానాన్నవతంత్రం, ఈ తంత్రాలన్నీ కూడా రిఫైన్ చేసుకుంటూ వచ్చినాయి. ఉమ్, రిఫైన్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఇటువంటి పనులు మనం చేయకూడదు ఆ. అనే విషయాన్ని వాళ్ళు డిక్లేర్ చేశారు. ఇక్కడ ఇంకా గొప్పదైనటువంటి విషయం ఏమంటే ఉమ్, యోని పూజలు, లింగ పూజలు. ఉమ్. అవును. దాన్ని మనం ఎలా చెప్పాలి అనేది కూడా కొంచెం ఇబ్బందికరంగా అయ్యేటువంటి పరిస్థితి. ఉమ్, అసలు విచిత్రమైన విషయం ఏమిటి అంటే యోని పూజ కనుక చేసినట్లయితే చాలా దివ్యమైనటువంటి శక్తులు వస్తాయి అని చెప్పారు. ఎవరికి అని అడిగాను నేను. ఉమ్. ఎవరికి వస్తాయి? చేసిన వాళ్ళక, చేయించుకున్న వాళ్ళక? చేయించుకున్న వాళ్ళక, చేసిన వాళ్ళక, ఇక్కడ చేయించిన వాళ్ళక. ఆ, ఇప్పుడు నాకు రాదు, ఆ. నేను ఒక పురోహితుడిని పెట్టి చేయించాను, వాడు ఎవరో ఇక్కడ ఒక స్త్రీని కూర్చోబెట్టి చేశాడు. ఉమ్, మరి ఆ అమ్మాయికి వస్తాయా శక్తులు, వీడికి వస్తాయా, నాకు వస్తాయా? ఉమ్, ఎవరికి వస్తాయి? సరే మీకే వస్తాయండి, ఖర్చు పెట్టిన వాళ్ళు మీరే కదా, మీరే చేయించారు కదా, మీకే వస్తాయి. ఆ. సరే బాగానే ఉంది. మరి ఇప్పుడు ఈ చెయ్యాలి అంటే ఇవి కామాఖ్యలో చేస్తారండి. ఆ. ఇదంతా ఒట్టి బుటకం. బూటకం. బుటకం. ఉమ్, బాహాటంగా ఈ పూజలు చెయ్యరు. ఉమ్, మాకు ఇట్లా ఈ పూజలు కావాలి అంటే వాళ్ళు కాళ్ళు చేతులు విరగొట్టేస్తారు. అక్కడ ఆహా. మీరు అక్కడ చేస్తున్నారు అని తెలిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఓహో. అక్కడ చేయకూడదు. ఆ. వీళ్ళు ఏం చేస్తారు ఈ చేసేవాళ్ళు? అక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి కదా, ఉమ్, ఉమ్, ఏదో ఒక ఇల్లు లేకపోతే ఒక రెస్టారెంట్ ఏదో అట్లాంటివి తీసుకుని అటువంటి చోట్ల ఈ వెళ్ళేవాళ్ళు స్త్రీలు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు చేయించుకుంటారు అన్న సంగతి అందరికీ తెలుసు. ఉమ్, ఉమ్. చేసేవాళ్ళు అక్కడే ఉంటారు, అవును. చేయించుకునే వాళ్ళు అక్కడే ఉంటారు, ఉమ్, మనబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఈ చేయిద్దాం అనుకునే వాళ్ళు అక్కడే ఉన్నారు. ఓకే, అక్కడికి తీసుకెళ్ళి ఆ గదిలో కూర్చోబెట్టి అర్ధరాత్రి పూట 12 ఆ పూజ అనేది చేయటం అనేది జరుగుతుంది. కూడా రాత్రిపూట జరిగితేనే ఆ పూజ చాలా ప్రశస్తమైనటువంటిదండి, మంచి ఫలితాన్ని ఇస్తుందండి అంటాడు. ఆ. మరి ఏం ఫలితం ఇస్తుంది అనే విషయం నాకు కూడా పూర్తిగా అవగతం కాలేదు. అంటే బహుశా నా బుర్ర అంత పరిపక్వం చెందలేదేమో అనుకున్నాను నేను. నాకు తెలియని విషయాలు కదా, అందుకని పరిపక్వం చెందలేదు. నేను ఏమనుకున్నా అంటే ఎవరి పూజ అంటే వాళ్ళు ఏదో చెబుతారు ఉమ్, అంతవరకే చేస్తారు అని. అలా ఏం కాదు. ఆ. ఆహా, ఎవరి పూజ అంటే ఇప్పుడు కౌళాచారం అని చెప్పుకున్నాం కదా, అవును. కౌళ్ళుల్లో 2 రకాలు ఉన్నారు. ఉమ్, పూర్వ కౌళ్ళులు, ఉత్తర కౌళ్ళులు అని 2 రకాలు ఉన్నారు. ఉమ్, పూర్వ కౌళ్ళులు అంటే అమ్మవారి యొక్క రూపాన్ని, అమ్మవారి యొక్క ఫోటోని అలా ఎదురుకుండా పెట్టుకుని ఆ ఫోటోని పూజ చేస్తారు, లేదా శ్రీచక్రాన్ని పెట్టి శ్రీచక్రాన్ని పూజ చేస్తారు. ఆ. వీళ్ళని పూర్వ కౌళ్ళులు అంటారు. ఆహా. వీళ్ళు ఒక భాగం అందులో. ఓకే. ఉత్తర కౌళ్ళులు అని ఇంకోళ్ళు ఉన్నారు. ఉమ్, ఈ ఉత్తర కౌళ్ళులు ఏం చేస్తారు అంటే వాళ్ళు ప్రత్యక్షమైనటువంటి శ్రీచక్రాన్ని పూజిస్తారు. ఉమ్, ప్రత్యక్షమైనటువంటి శ్రీచక్రం అంటే స్త్రీ యొక్క యోనిని వాళ్ళు పూజ చేస్తారు అని చెప్తాను శాస్త్రం. ఉహుం. ప్రత్యక్షమైనటువంటి యోని అని శ్రీచక్రాన్ని అదే శ్రీచక్రంగా భావించి వాళ్ళు పూజ చేస్తారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పూర్వకౌళ్ళు అంటే ఒక అమ్మవారి పత్రం మీద ఫోటోని. కానీ భూజరి పత్రం మీద కానీ శ్రీచక్రాన్ని గీసుకుని దాన్ని అక్కడ ఉమ్, గోడకు పెట్టి లేకపోతే నేల మీద దాన్ని పరిచేసి దాని మీద ఆవరణలు పూజ చేస్తారు. వీళ్ళు అట్టా కాదు. ఉమ్, ఇక్కడ ఏమిటి అంటే త్రికోణ రూపిణి శక్తి బిందు రూప పర శివాహ, ఇది సూత్రం. ఉమ్, అంటే త్రికోణంలో ఉండే శక్తి, త్రికోణ రూపంలో ఉండే శక్తి, మధ్యలో బిందువు రూపంలో ఉండేది శివుడు. కాబట్టి ఇక్కడ శ్రీచక్రము అంటే అన్నీ ఉండవు, ఇన్ని ఆవరణలు ఉండవు అక్కడ, ఆ. ఉండవు, ఓన్లీ త్రికోణము బిందువు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, స్త్రీ యొక్క ప్రత్యక్ష యోనిని వీళ్ళు అటెండ్ చేయటం అనేది జరుగుతూ ఉన్నది.
మరి దానికి ఇష్టపడేటటువంటి వాళ్ళు, అలా చేయించుకునేటువంటి వాళ్ళు, ఆ చేయటానికి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఏంటి అంటే ఆ అమ్మాయి ఒక యవనవతి అయి ఉండాలి. ఎవరో ముసలి దాన్ని 80 ఏళ్ళ దాన్ని తీసుకొచ్చి దానికి పూజ చేస్తామంటే అలా కుదరదు. అది ఒక 25-30 ఆ సంవత్సరాల్లో ఉన్నటువంటి ఒక యవ్వనవతి అయినటువంటి పిల్లలు కలిగినటువంటి స్త్రీ అయి ఉండాలి. అలాంటి మనిషి చూడటానికి అందంగా ఉండాలి. కాలు లేదు, చేయి లేదు, ముక్కు లేదు, మూత లేదు, అలాంటి వాళ్ళు బతికిరారు. చూడటానికి చాలా ముగ్ధ మోహనంగా ఉండాలి. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని పూజ చేయటము అనేది జరుగుతుంది. ఇప్పుడు నాకు అనుమానం వచ్చి వాళ్ళు పూజ చేయటం అంటే ఏం చేస్తారండి? ఇప్పుడు వాళ్ళని దిగంబరంగా చేస్తారా? మీరు ఎలా చేస్తారు? సరే, దిగంబరంగా చేయరు. వీళ్ళకి కావాల్సినటువంటి పార్ట్ ఏదో వాళ్ళు అలా బయటికి తీసుకుని దాని మీదనే వాళ్ళు పూజ అంటే ప్రత్యక్షమైన పూజ, ఇది కాదు అని ఇంకో రకంగా అన్యదా మనం లెక్కేసుకోవడానికి లేదు. దాని మీదనే వీళ్ళు గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి అనే ఇవన్నీ కూడా చేస్తారు. ధూపం దీపాలు సమర్పణ చేసేప్పుడు కొంచెం ఇలా యువతల నుంచి చేస్తారు. అంతేగాని ఇలా దగ్గర కానిస్తారు, ఎందుకంటే కాలిపోతున్న వాళ్ళు. అందుకని అలా వాళ్ళు చేయటం అనేది జరుగుతుంది. నివేదనం సమర్పయామి అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి ఒక్కళ్ళే వెళ్ళి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరో ఉంటారు, లేదా పూజ చేయించుకున్న వాళ్ళు కాకుండా పక్కన నాబట్టి వాళ్ళు కూడా ఎవడో వెళ్ళి నేను చూస్తాను పెట్టాక అందరూ కూడా వెళ్ళి దాన్ని అలా ముట్టుకుని కళ్ళగద్దుకొని నమస్కారం పెట్టి భగదేవే నమోస్తుతే అని దానికి నమస్కారం పెట్టి వీళ్ళంతా కూడా వస్తారు. ఇలా వచ్చినట్లయితే వీళ్ళకి ఏదో అతీతమైనటువంటి శక్తులు వస్తాయి అంటారు. అవి ఏం అతీతమైనటువంటి శక్తులు వస్తాయో నాకు తెలియదు. అక్కడ చేసిన వాళ్ళని అయితే చూశాను, కానీ ఈ అతీతమైన శక్తులు ఏమొచ్చాయో నాకు తెలియదు. ఇది ఒక పద్ధతి. ఇదంతా ఉత్తర కౌలు. వీళ్ళలోనే ఇంకొక ఇదేముందంటే శ్రీచక్రాన్ని తలకిందులుగా పెట్టి పూజిస్తారు. అంటే శ్రీచక్రం వేస్తే ఏమవుతుంది? ఇలా వచ్చి ట్రయాంగిల్ రివర్స్ త్రికోణం ఇలా వస్తుంది, కిందకు వస్తుంది. ఇలా కాకుండా ఇలా త్రికోణం పై, ఈ కోణం పైకి ఉండేట్టుగా అంటే ఇలా వస్తుంది అన్నమాట. అలా పెట్టి శ్రీచక్రాన్ని అర్చించేటువంటి వాళ్ళు ఉత్తర కౌలులు అంటారు. ఇప్పుడు వీళ్ళు ప్రత్యక్ష యోనిని పూజిస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ పిల్లని తీసుకొచ్చి దాన్ని తలకిందులుగా నుంచోబెట్టారు. తలకిందులుగా శీర్షాసనం వేయించినట్టు అనమాట. తలకిందులుగా నుంచోబెట్టి అప్పుడు వీళ్ళు ఆ యోని పూజ అనేది చేస్తారు. అప్పుడు చేస్తారు. అంటే వాళ్ళ శ్రీచక్రం అనేది ఎలా ఉంటుంది? మనం శ్రీచక్రం ఇలా పెట్టుకుంటే వాళ్ళు శ్రీచక్రం ఇలా తిప్పి పెడతారు. అది వాళ్ళు అలా చేస్తారు. యథావిధిగా పూజ చేస్తారు. గుట్టు చప్పుడు కాకుండా ఈ పూజలు అనేవి అక్కడ జరుగుతూ ఉంటాయి. మనకి అసలు చేస్తున్నారు అనే సంగతి కూడా మనకి తెలియదు. ఎవరినైనా మీరు వెళ్ళి ఇక్కడ చేస్తారట కదా అని అడిగితే అటువంటివి అసలు ఇక్కడ ఏమీ జరగవు అనే చెప్తారు వాళ్ళు. మరి చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఎవరి ద్వారా వెళ్తారు? వేరే ఉంటాయి, ఆ బ్యాచ్లు వేరే ఉంటాయి, నంబర్లు ఇచ్చేవాళ్ళు వేరే ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనం బలిస్తాం కదా అమ్మవారికి, పంచబలులు అంటారు. పంచబలులు అన్నప్పుడు గుమ్మడికాయ, చెరక ముక్క, చేప, పౌరము, దున్నపోతు. పౌరం చేప, మేక, దున్నపోతు. ఈ అన్ని బలిస్తాం. బలిచ్చిన తర్వాత పంచబలులు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మన ఇక్కడ హోమం చేయిస్తారు. అంటే హోమం కూడా మనమేం చెయ్యం, వాళ్ళే చేస్తారు. ఓకే, మన ఇక్కడ కూర్చోబెడతారు, మనతో అక్షత మొత్తం వేయిస్తారు, వాళ్ళే హోమం చేస్తారు. 108 సార్లు ఏదో మంత్రాన్ని వాళ్ళు చెప్పి హోమం చేస్తారు. ఏమైనా అమ్మవారి మంత్రమే చెప్తారు కదా, అమ్మకేమో చెప్పి హోమం చేస్తారు. హోమం చేసిన తర్వాత యువతలకు వస్తాం. అక్కడ బాలపూజ చేయిస్తారు. మళ్ళీ మామూలుగా బాలపూజ చిన్నపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి చేయిస్తారు. అది బాలపూజ నేను చేశాను అక్కడ. అది 7-8 సంవత్సరాల పిల్లలు అక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళతో అక్కడ తిరిగే పిల్లలే. వాళ్ళు పర్ఫెక్ట్లీ వాళ్ళు అసలు ఏమంటారు, వాళ్ళని ఆ ప్రాక్టీస్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయిపోయి చాలా బాగా వాళ్ళని పిలుచుకొస్తారు. వాళ్ళు వచ్చేస్తారు. మన నాన్న ఇలా చేయాలి అని చెప్తే మనకి తెలియదు కదా, కొత్త కదా. అందుకని నా పిల్లలు ఉన్నారే, వాళ్ళే మనం చేయి తీసుకుని వాళ్ళని నిత్యం పెట్టేసి మీరు చేయండి వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు. మనం బాగా ప్రాక్టీస్ అయిపోయింది వాళ్ళు. వాళ్ళకి 500-1000 రూపాయలు వాళ్ళకి డబ్బులు ఇస్తారు వాళ్ళు ఆ పూజ చేసేందుకు. అలా వీళ్ళందరికీ ఇప్పుడు ఈ యోని పూజ చేయించుకున్నటువంటి స్త్రీకి 15,000 దగ్గర నుంచి 25,000 దాకా ఇస్తారు అని చెప్పారు అక్కడ వాళ్ళు.
ఆ టైంని బట్టి మన యొక్క అమాయకత్వాన్ని బట్టి దాన్ని బట్టి అవి పట్టవ ఒక్కసారి ఇంతకన్నా ఎక్కువ డబ్బులు తీసుకునేవంటి ఛార్జ్ చేసేవంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు మనకి కూడా తెలుసు, మన ఆ రాష్ట్రం నుంచి కూడా ఎవరో ఒక పెద్ద మనిషి అక్కడికి వెళ్ళాడు, అక్కడ కూడా ఈ పూజలన్నీ చేస్తూ ఉన్నాడు, వాళ్ళు ఏదో కాదన్నారు అని ఒక టాక్ కూడా మీ టీవీలోనే వచ్చినట్టుంది. అది కూడా అయి ఉండొచ్చు, మీ దాంట్లోనే ఎక్కడో ప్రసారం అయినట్టుంది, అదే చూసినట్టుంది. కాబట్టి ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆ తర్వాత అసలు పెద్ద ఈ యోని పూజలు అట్లా జరుగుతూ ఉంటాయి. అసలు పెద్ద విషయం ఇంకోటి విన్నది ఏమిటి అంటే, మనం వెళ్ళి ఇక్కడ ఒక స్త్రీని వెతుక్కొచ్చి దాన్ని కూర్చోబెట్టి పూజ చేసాం. అసలు స్త్రీనే వచ్చి నాకు ఈ పూజ చేయండి అని అడిగి చేయించుకుంటుందట. స్త్రీనే నాకు ఈ పూజ చేయండి అని అడిగి చేయించుకుంటుందట. ఎందుకు అడుగుతారు అసలు అట్లా? దివ్యమైన శక్తులు వస్తాయి కదా. కానీ మీరు అసలు చూసిన దాఖలాలు లేవంటున్నారు కదా, వాడికి వచ్చేమో మనకేం తెలుసు. నేను బాగా విన్నది ఏమిటి అంటే, ఒక గురువు గారు ఈ హైదరాబాద్లోనే ఒక శిష్యురాలకి ఇలా అంతకుముందు ఎవరికో ఎక్కడో ఒక చోట పూజ చేశాడు, ఒక అమ్మాయి పూజ చేశాడు. ఆ అమ్మాయి దగ్గర 20 లక్షల రూపాయలు ఇచ్చిందట ఆవిడ. ఆ పూజ చేయించుకున్నందుకు, ఆవిడకి చేస్తున్నందుకు. ఆవిడని కూర్చోబెట్టి చేశారు ఈ పూజ. 20 లక్షలు ఇచ్చిందట. చాలా బాగుంది అనుకున్నాను నేను. అంటే 20 లక్షలు వాళ్ళకి ఏం కలిసి వచ్చిందో మనకు తెలియదు. ఈ వీడి మాత్రం బాగా వచ్చింది. సరే, తర్వాత ఇంకొక స్త్రీకి ఎవరో తీసుకొచ్చి అమ్మాయి కూడా చేయమని అడిగిందట. చేస్తామన్నారట. అంతా అరేంజ్ చేసుకున్న తర్వాత అమ్మాయి అడ్డం జరిగిందట. ఆఖరి రోజున ఆ చేసేటువంటి టైంకి అమ్మాయి అడ్డం తిరిగిందట. నేను విన్నది అది. అలా అడ్డం తిరిగితే ఏముంటుంది, నన్ను కూర్చోబెట్టి నన్ను ఇప్పుడు వ్యవస్థగా ఇక్కడ కూర్చోమంటావా, నన్ను ఇట్లా చేస్తావా, నువ్వు నాకు గురువువి, నువ్వు ఇట్లా చేయొచ్చా అని చెప్పేసి అమ్మాయి బాగా అడ్డం తిరిగింది అని. అలా అడ్డం తిరిగేప్పుడు మిగిలినటువంటి వాళ్ళు చుట్టూ జనాభా ఎంత కొత్త తెలుసు, అంతా తెలియదు కదా, వాళ్ళంతా కూడా ఎదురు తిరిగి ఆ గురువు గారిని పట్టుకొని తిన్నారు అని, కొంతకాలం అసలు ఆయన హైదరాబాద్ నగరానికి రాకుండా వెళ్ళిపోయాడు అని, ఇప్పుడిప్పుడు మళ్ళీ హైదరాబాద్లో కాలు పెడుతున్నాడు అని ఈ మాట కూడా విన్నాను. మరి అందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయంటే వాళ్ళకే తెలియాలి, మనకే తెలియదు. కాబట్టి ఇలా ఈ యోని పూజలు అనేవి ఇవి జరుగుతూ ఉంటాయి. అయితే దేవాలయాల్లో కూడా ఈ యోని పూజ జరుగుతుంది కదా, ఇది ఒక ఇది ఉంది. దేవాలయాల్లో కూడా జరుగుతుంది కదా అంటే, మనం అమ్మవారి విగ్రహానికి అర్చన చేస్తాం కదా, అక్కడ ఈ యోని పూజ అనేది అక్కడ పెట్టుంది. మేము అందరికీ తెలిసినటువంటిది మనం చెప్పుకోవచ్చేమో కూడా. ఆ విశాఖపట్నం దగ్గర ఉంది కదా పీఠం, అనకాపల్లి దగ్గర దేవీపురం. ఆ దేవీపురంలో వాళ్ళు చక్కగా రాశారు ఇక్కడ యోని దేవాలయము అని. అక్కడ పెడితే వాళ్ళంతా చూపించారు, ఇదండి ఇక్కడి నుంచి ఇదంతా చేస్తారండి అని. అదే కాదు, అసలు అక్కడ నుంచి ఇలా కొంచెం పైకెడితే అక్కడ ఒక కొండ, అక్కడ శివాలయం ఉందండి, అక్కడ దర్శనం చేస్తూ రండి అన్నారు. సరే, ఇక్కడికి జన్మ సగం ధన్యం అయింది కదా, అప్పుడు అక్కడికి వెళ్తే పూర్తిగా ధన్యం అవుతుంది. అక్కడికి వెళ్ళాను నేను. శివాలయం ఉంది అక్కడ. శివాలయంలో నమస్కారం పెట్టి ఇతరులకు వస్తుంటే కాదు ఆ పక్కన ఉంది శివలింగం, అసలు నమస్కారం పెట్టవలసింది దానికి అన్నారు. ఓహో, అంటే శివలింగం అది స్వయంభూ అని నేను ఓకే స్వయంభూవే ఏమిటి అని అక్కడ దానికి వెళ్ళాను. అక్కడ దానికి పెడితే చూడటానికి పెడితే అక్కడ పానువట్టం, ఆ పానువట్టం మీద పురుషాంగాన్ని ఇలా ప్రత్యక్షం చేశాడు. అది అక్కడ శివలింగం. సో ఆ దేవాలయంలో ఉన్నటువంటిది. మనం ఏం చెప్తాం దానికి? ఇలాంటి చేసేవాళ్ళు ఉన్నారా అని అడిగితే కనిపిస్తున్నారు కదా, దానికి తగినటువంటి ఇది వాళ్ళ దగ్గర ఉంది, దాన్ని మనం. అయితే ఇప్పుడు ఇటువంటి ఈ పూజలు అనేవి మనం చేయవచ్చా, వీటిని మనం ఎంకరేజ్ చేయవచ్చా? ఇవి వామాచారంలో ఉన్నాయి. మనం ఎప్పుడైనా సినిమాలు చూస్తూ ఉంటే అందులో మాయిల్ ఫకీర్ వస్తాడు, వాడు ఆడపిల్లల్ని ఎత్తుకుపోతూ ఉంటాడు, వాడు ఇష్టం వచ్చాడు చేస్తూ ఉంటాడు. మరి ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి ఇదే ఆ సంప్రదాయమే. మరి చేయొచ్చా అంటే మనం ఏం చెప్తాం? మనం ఒక్కటే చెప్పగలిగింది, ఇవన్నీ కూడా నీతి వాక్యము, సమాజంలో వీటిని యాక్సెప్ట్ చేయకూడదు.
నీతి బాహ్యమైనటువంటివి, అందుకని ఇవి చేయొద్దు అని చెప్తాం. ఆయన తప్పించి మిగిలినవన్నీ అసలు హాయైన పద్ధతి ఏమిటి అంటే మనం వైదికంగా అమ్మవారికి అర్చన చేయడం, ఇచ్చావాహయామి, ఆవాహనం సమర్పయామి, నవర్తక సింహాసనం సమర్పయామి. విచిత్రం ఏంటంటే వాళ్ళు కూడా ఇవే మంత్రాలు చెప్తారు. సేమ్ మంత్రాలు. మంత్రం ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి ఇదే చెప్తున్నాడు. నివేదనం సమర్పయామి అన్నాడు. కాకపోతే మనం కొబ్బరికాయ కొడుతున్నాం, వాడేమో తలకాయలు దెబ్బేస్తున్నాడు, తలకాయలు వేసిపోతాడు. అదే తేడా వస్తుంది. అంతేకాదు, ఇంకా మీ మంచం తదా మత్స్యం ముద్రగా మైథునమే వచ్చారన్న మనం ఆ మైథునం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు చాలా నీచాతి నీచమైన పనులు చేస్తున్నారు. అవి వాళ్ళు నీచాతి నీచమని మనం అంటానికి కూడా లేదు. వాళ్ళనేం మనం కామెంట్ చేయం. మన లెక్కలో అవి నీచాతి నీచం, అసాంఘికం అని మనం చెప్పుకున్నాం కదా. అంటే మనం మాత్రం చేయం. ఇప్పుడు వామాచారం వద్దు అని చెప్తాం. మనం ఎందుకు చెప్తాం? మీరు అక్కడ ఓ జంతువుని నరికారు అనుకోండి, అదంతా ఆ బ్లడ్ పడిపోయి చూడటానికి చాలా దుగుప్సాకరంగా ఉండదు. అందుకని మనం వద్దు అంటాం. ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. వాళ్ళు దేవతకి బలిస్తున్నాడు. ఏమిటి? మేకను బలిస్తున్నాడు. నేను మేకను బలి ఇవ్వటం అంటే ఇలా కత్తితో కొట్టేయడమే నేను చూశాను. కానీ వాడు అలా కాదు. ఆ మేకను పట్టుకుని ఇలా దాని భుజం మీద వేసుకునే మేకని దాన్ని మెడకాయ ఇలా లాగేసి నోరు తెచ్చి ఆ నోటితో దాన్ని పీక ఆ కలిసి పుట్టుకుని అని లాగేసాడు. అది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చర్మం అంతా చీరిపోయింది. అది నడుస్తోంది. అలా లాగేసి దాన్ని పట్టుకుని ఇలా గిరా చెప్పి విసిరేసాడు. నోటితోనే పట్టుకుని విసిరేసాడు. వీళ్ళు అవతల పడింది. అరే వీడి పళ్ళకి ఇంత బలం ఉందా అనుకున్నాను నేను. మరి చాలా బాగుంది. మనకైతే పళ్ళు ఊడిపోతాయి. అక్కడ జీవంతి ఇబ్బంది పడుతోంది. ఎంత అరాచకం అది. నేను కాదనలేదు. పడిన తర్వాత ఊరుకోలేదు. మళ్ళీ వెళ్ళిపోయి ఒక కుక్క ఎలా అయితే పట్టుకుంటుందో అట్లా ఈ కాళ్ళు చేతులు నేల మీద పెట్టి మళ్ళీ దాన్ని నోటితో పట్టుకుని మళ్ళీ ఇట్లా చీలుస్తూ, ఏమిటంటే బలి అనేది అది తెలంగాణలో ఎక్కడో జరిగింది. అంటే ఇది జంతువులు, క్రూర మృగాలు బిహేవ్ చేసినట్టుగా ఉంది, జ్ఞానం ఉన్న మనుషులు బిహేవ్ చేస్తున్నట్టుగా అలాగే ఉంది. సో బలి అంటే ఈ రకంగా బలిచ్చేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట. చాలా ఘోరాతి ఘోరంగా. అందుకే మనం చెప్పేది వామాచారం తొలగిపోవద్దు. అయితే ఇక్కడ ఒక్క విషయం ఏమంటే, చాలా మంది ప్రచారం చేస్తూ ఉన్నారు, వామాచారంలో కనుక చేసినట్టయితే మంత్రం చాలా త్వరగా ఫలిస్తుంది, అమ్మవారు ప్రీతి చెందుతుంది, మీ కోరిక తీరుతుంది అని. ఇదంతా ఒకటమ్మ, ఏం కాదు. వామాచారంలో ప్రీతి చెందింది అని చెప్పగలిగినటువంటి వాడు ఫలానా వాడు చేశాడు, అమ్మవారు ప్రీతి చెందింది అని ఎవరినైనా ఒక్కళ్ళని చూపించగలమా మనం? ఎక్కడైనా ఉన్నాడా? వాడు సుఖపడినటువంటి దాఖలాలు ఉన్నాయా? వాడి జీవితంలో హాయిగా ఉన్నాడు తర్వాత అనేటువంటి దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? పోయి నరకాసురుడు ఆ 16,000 మంది ఆ రాజకుమార్తెలను తీసుకెళ్ళి అక్కడ కామాఖ్య దగ్గర బందీ చేశాడు అని చెప్పారు కదా. వాళ్ళేగా శ్రీకృష్ణ పరమాత్ముడు వదిలించి వివాహం చేసుకున్నాడు అన్నది. మరి పోనీ ఆ నరకాసురుడు ఏమైనా బాగుపడ్డా? మరి ఎవరూ లేదు కదా. మరి దేనికోసం చేస్తున్నారు మీరు? మనం చేస్తే ఏమో ఉండాలి, లేదన్నా పరం ఉండాలి. మోక్షం ఉన్నా రావాలి, లేదా ధనధాన్యాలు భోగభోగ్యాలు ఇక్కడన్నా రావాలి. ఇది రాదు అది రాదు. మరి ఎందుకు ఇక్కడ ఈ కంచిగరుడి సేవ ఎందుకు? ఎవరిని ధరించడానికి సేవ చేసేది మనం? మంత్రం ఏదో త్వరగా ఫలిస్తుంది అలా అనుకోవటం చాలా తప్పు. ఎక్కడా అటువంటి దాఖలాలు లేవు. వీళ్ళు నాశనం అయిపోయినటువంటి వాళ్ళే మనకి ఎక్కువ తెలిసి తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా, అంటే బాగుపడినటువంటి వాళ్ళు, సుఖంగా ఉన్నటువంటి వాళ్ళని మనం చూడలేదు. కాబట్టి వామాచారాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి మనం దక్షిణాచారంలో అమ్మవారిని ఉపాసించడం అనేది చాలా ప్రశస్తమైనటువంటి విషయము. ధన్యవాదాలు గురుగారు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి